సో ఫస్ట్ అయితే ఆల్కహాల్ డీటాక్స్ కిట్ అని తీసుకొచ్చాము మేము. అందులో ఏంటంటే బేసికలీ లివర్ కేరే. కానీ ఇప్పుడు ఎవరైనా ఆల్కహాల్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకి 2 టైప్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇమీడియట్ అంటే నాసియా కానీ, డీహైడ్రేషన్ కానీ, లేకపోతే హెడ్ ఏక్, హెవీ హెడ్ కానీ, డిజీనెస్ ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి లాంగర్ రన్లో వాళ్ళకి ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వరకు వెళ్ళే కండిషన్స్ ఉంటాయి. కరెక్ట్. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మేము యాక్చువల్గా 3 కాంబినేషన్స్ ఆఫ్ క్యాప్సూల్స్ తయారు చేస్తున్నాం. సో ఫస్ట్ ఏంటంటే భూయి ఆమ్లకి. ఇది వరకు పౌడర్ ఫామ్లో ఉండేది, అది మేము ఇప్పుడు క్యాప్సూల్ చేసాము. అది ఇలా ఉంటుంది బేసికలీ. ఓకే, కాంబినేషన్స్ ఏమేంటండి అందులో? ఇందులో ఒక్కటే సింగిల్ ఇంగ్రీడియంట్. దీన్ని మనం తెలుగులో నేలఉసిరి అంటాం. నేలఉసిరి. ఓకే. సంస్కృతంలో భూయి ఆమ్ల అంటారు. గుజరాతీ, హిందీ, సంస్కృతం వీటిలో భూయి ఆమ్లకి అంటారు. నెల ఉసిరి అంటే చిన్న ఉసిరి అని అర్థమా? లేదు, అది యాక్చువల్గా గ్రాస్. అది ఎలా ఉంటుందంటే టచ్ మీ నాట్ లా ఉంటుంది, కానీ అది అలా ముడుచుకుపోదు. కిందన చిన్న చిన్న ఉసిరికాయలు ఇంత సైజ్ లో ఉంటాయి. అవునా? దాని రూట్స్ నుంచి తీసి దాన్ని ప్రాసెస్ చేసి క్యాప్సూల్ ఫామ్ లో, ఇది బేసికలీ లివర్ కి బెస్ట్. ఓకే. ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల లివర్ ఎఫెక్ట్ అయినా, లేకపోతే నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అయినా కూడా పనిచేస్తుంది. అలాగే ఇది ప్రివెన్షన్కి, అంటే ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో, ఇప్పుడు పార్టీస్కి వెళ్తారు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చాలా పియర్ ప్రెషర్, సోషలైజేషన్ ఎక్కువైపోయింది కదా. సో తీసుకోవాలి, కానీ వాళ్ళు హెల్దీగా ఎలా ఉంచుకోవాలి, హెల్దీ కాన్షియస్గానే ఉంటారు వాళ్ళు. కానీ మరి ఎలాగా అంటే ఇది ప్రివెన్షన్. ఇది వేసుకుంటే గనక లివర్ ఎఫెక్ట్ అవుతుంది. అది కాస్త టైం ఇస్తుంది అంతగా అవ్వకుండా ఉండడానికి. సో ఇది బిఫోర్ కన్జంప్షన్ అండ్ ఆఫ్టర్ కన్జంప్షన్ కింద ఇది. తర్వాత అలాగే ఎలా వేసుకోవాలి యాక్చువల్గా? ఇది ఏం చేయాలి అంటే ఆల్కహాల్ డీటాక్స్కి అయితే మట్టుకు, సో ఇప్పుడు నేను పార్టీకి వెళ్తున్నాను, దాని ముందర ఏదో ఒకటి తిని 2 క్యాప్సూల్స్ వేసుకొని వెళ్ళొచ్చు. 2 క్యాప్సూల్సా? 2 క్యాప్సూల్స్. ఓహో, ఈజీయే. దీనికి ఏమి పథ్యం ఏం లేదు? ఏం లేదు, జస్ట్ ఆల్కహాల్ తీసుకుంటున్నాం కనుక నా లివర్ నేను ప్రొటెక్ట్ చేయాలి అంటే పథ్యం ఏమి ఉండదు. జస్ట్ ఇది ముందర వేసుకోవాలి. కన్జంప్షన్ అయిపోయి వచ్చేసాము, ఆ తర్వాత కూడా వేసుకొని 3 days 2 times a day వేసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్, అంతే. రైట్. తర్వాత రెగ్యులర్గా వేసుకోవడం లేదు, ఆల్కహాల్ తీసుకోవడం లేదు అంటే వాళ్ళు వాడక్కర్లేదు. కానీ రెగ్యులర్గా కొంతమందికి అది హ్యాబిట్ ఉంటుంది, కాస్త అయినా తీసుకోవాలి, లేకపోతే కొన్ని సీజన్స్ ఉంటాయి కంటిన్యూస్గా వాళ్ళకి అది తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ అంటే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అని నిద్ర పట్టడం కోసం మాత్రం తీసుకుని 70-80 ఏళ్ళు వచ్చేస్తుంటాయి. అదే ఇంకెంత కాలం బతుకుతామో, కాస్త తీసుకుని ప్రశాంతంగా పడుకుంటాం మేము అన్న వాళ్ళని కూడా నేను చూసాను. సో అలాంటి వాళ్ళు ఇది వేసుకుంటే వాళ్ళ లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో అందుకని ఇది మేము ఆల్కహాల్ డీటాక్స్కి ఇది ప్రైమరీ ప్రోడక్ట్. ఇది మేము యాక్చువల్గా ఇప్పుడు లిక్కర్ స్టోర్స్లో వాటిలో కూడా పెడుతున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్తారు, యాక్సెసరీస్ ఏవైతే కొనుక్కుంటారో నట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ వాళ్ళు కొంటారు కదా. సో ఇది ఆ పక్కనే పెడితే చూసి సరే అని పికప్ చేస్తే అది వాళ్ళకి మంచిది కదా. సో అది కూడా మేము చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఇదే సిగరెట్ కూడా పనికొస్తుంది అయితే? ఇది స్మోకింగ్కి కాదు, రాదు. ఓకే. తర్వాత ఇప్పుడు గట్ చాలా పెద్ద ప్రాబ్లం అన్ని చోట్ల అక్రాస్ ఇండియా. ఎక్కడ మీరు చూసినా అన్ని స్టేట్స్ నేను చూస్తున్నాం మేము. నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి కదా మన ప్రోడక్ట్స్. అవును. గట్ అయితే రకరకాల ఇష్యూస్, కొంతమందికి ఐబిఎస్ ఉంటుంది, కొంతమందికి ఒట్టి సింపుల్ కాన్స్టిపేషన్, ఎసిడిటీ, బర్పింగ్ అంటారు. అంటే అసలు లెక్క లేదు, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు, ఆ తేన్పులు అలా వస్తూనే ఉంటాయి అంటారు, వాళ్ళకి ఏ తిన్నా అరగదు. సో అలాంటి వాటికి ఏంటంటే ఇప్పుడు మేము ఈ పుదీనా, తులసి, సాంఫ్ క్యాప్సూల్స్ పెట్టాం. సో దీంతో కాంబినేషన్ ఏంటంటే ఇంకో 2 ప్రోడక్ట్స్ వస్తాయి. ఆరో రూట్ పౌడర్ ఒకటి, బిల్వదళాల పౌడర్ ఒకటి. సో ఇది వేసుకుంటే గనక మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఐబిఎస్ 3 monthsలో తగ్గిన వాళ్ళు ఉన్నారు సిన్సియర్గా వాడితే. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ బేసికలీ ఐబిఎస్ అంటే వాళ్ళకి అది మోషన్ వస్తుంది, అది క్లియర్ అవ్వదు, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది, ఇన్ఫ్యాక్ట్ ఆఫీస్లో కూర్చో పని చేయడానికి ఇబ్బంది. మా దగ్గరికి డాక్టర్స్ వచ్చి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఐబిఎస్కి వాటికి. అంటే ఐ మీన్ ఎలోపతి డాక్టర్ మా దగ్గర. సో వాళ్ళు మా కస్టమర్సే తీసుకుంటారు, కానీ చక్కగా వాళ్ళకి క్యూర్ అవుతుంది. ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గట్ రిలేటెడ్ ఏదైనా కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్ అని ఉంది. అవును, రైట్. దానికి ఇదే ఇస్తాం మేము. బేసికలీ హైపర్ థైరాయిడ్ అంటే మన మెటబాలిజం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో వాళ్ళకి ఎందుకంటే అది పిత్త ఎక్కువైపోతుంది, అంటే లోపల వేడి, 1 form ఆఫ్ వేడి ఎక్కువ అవుతుంది, దానికి ఇదే వాడతాం. సో ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ మాట దీంతో. సో దానికి వాడతాం. అలాగే రైట్. తర్వాత హైపోథైరాయిడ్ అంటారు, అంటే వాళ్ళకి మెటబాలిజం వీక్ అయ్యి స్లో డౌన్ అయిపోయి
వెయిట్ ఫెట్టి తొందరగా అలసిపోతూ ఉంటారు, నీరసంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ వెయిట్ అయితే గెయిన్ అయిపోతూ ఉంటారు, అన్‌కంట్రోల్డ్‌గా వెయిట్ గెయిన్, వాళ్ళు ఏం తిన్నా తినకపోయినా. అవును. సో, దానికి మళ్ళీ నేను వెయిట్ లాస్ ఏదైతే మీకు చెప్పానో, దాంతో పాటు ఇంకో 2, 3 ఇగో ఈ ఆయిల్ కూడా ఇస్తాం మేము. ఎందుకంటే అభ్యంగ స్నానం చేస్తే చాలా మంచిది. ఎటువంటి టాక్సిన్స్ ఉన్నా పోతాయి. ఓకే. ఆయిల్ రాసుకోవడం, హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేయడం. సో, దానివల్ల బాగా అంటే మన బాడీ అంతా ఫ్లెక్సిబుల్ అవుతుంది. మన అక్యుములేట్ అయిన ఫ్యాట్స్ అంతా కూడా కరగడానికి హెల్ప్ చేస్తుంది. సో, దాంతోపాటు ఇదో కాంబినేషన్‌గా ఇస్తాం హైపోథైరాయిడ్. రైట్. సో, ఇలాగ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్ పౌడర్ ఇది. సీతాఫల్ బ్లెండ్ విత్ నీమ్ అండ్ బేల్. మన సీతాఫల ఆకులు ఉంటాయి కదా, అవును. అది బిల్వదళాలు, తర్వాత వేప, పసుపు, ఇలాంటివన్నీ పుదీనా అన్నీ కలిపిన ఒక 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. ఓహో. ఇది ఏం చేస్తుందంటే జనరల్ డీటాక్స్, అంటే ఎటువంటి హెల్త్ కండిషన్ లేదు లేకపోయినా జనరల్గా అందరి ఇళ్లలో ఉండేవి మాట. ఇది ఏంటంటే వారానికి నాకు ఏ హెల్త్ కండిషన్ లేదు, కానీ నేను హెల్తీగా ఉండాలి, ముందర కూడా ఏం రాకూడదు, నేను తినే ఆహారంలో ఏదైనా మనం బయట తింటాము, అప్పుడు ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి కదా. సో ఇది జస్ట్ 1 లీటర్ నీళ్ళలో వేసుకొని ఇది తాగితే చక్కగా వాళ్ళకి బవెల్ అంతా క్లియర్ అయిపోతుంది, గట్టు బాగుంటుంది, ఎక్కడి నుంచి టాక్సిన్స్ అన్నీ కూడా పోయి చాలా హెల్తీగా ఉంటారు దీంతో. సో ఇది చాలా ఎఫెక్టివ్. చాలామంది హెల్త్ కండిషన్స్ వాళ్ళు కూడా ఇది ఎక్స్ట్రాగా తీసుకుంటారు మా దగ్గర. మ్యామ్ అది వేసుకుంటూ కూడా మేము ఇది వేసుకుంటాము అని, అండ్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ వాళ్ళు ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు వచ్చారు, తీసుకుంటున్నారు ఇది కూడా. సో వాళ్ళకి డయాబెటీస్ లెవెల్స్ తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తాం. నేను టాక్సిన్స్ రిమూవ్ అయిపోయిన వెంటనే, ఇన్ఫ్లమేషన్ తగ్గిన వెంటనే ఏదైనా మనకి బ్లడ్ ఫ్లో అంతా బాగుంటుంది కనుక ఆటోమేటిక్గా కండిషన్స్ అన్నీ బాగుంటాయి. సో ఇది అలా చేస్తున్నాము. అలాగే ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఇప్పుడు మాట అన్నాం కనుక, ఇది నీమ్ పలాష్ అంటే వేపాకు, ఇందులో ఒక 7 టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ టైం పౌడర్స్ ఇచ్చారు మీరు, దాన్ని క్యాప్సూల్ రూపంలో. క్యాప్సూల్ ఇప్పుడు ఈజీ. పాప అప్పుడు వచ్చారు, చాలామంది తీసుకున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు తక్కిన ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు జనరల్ హెల్త్వి, ఇది ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు క్యూర్ అయిపోయింది, నార్మల్ రేంజెస్కి వచ్చేసాయి, డయట్ నార్మల్ చేసాక వాళ్ళు ఇది ఆపేశారు. సో కానీ ఏంటంటే ఇందులో ఇది క్యాప్సూల్ కనుక వాళ్ళు ఈజీగా వేసుకోగలుస్తున్నారు, ట్రావెల్ చేసినా తీసుకోగలుస్తున్నారు. సో అందుకని ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళకి. రైట్. అది బాగుంది అంటున్నారు. అలాగే ఇప్పుడు నేను హెయిర్ కేర్ అంటే మన ఇప్పుడు బిల్వంలో ఏం చేసామంటే బేసికలీ పాతది హెయిర్ ఆయిల్ ఒకటి ఉంది, అందులో కరివేపాకు అవన్నీ ఉంది, అదే ఇది జస్ట్ ప్యాకింగ్ మార్చాం అంతే. అంతేగాని లేకపోతే సేమ్ ఇంగ్రీడియంట్స్ అంతా సేమ్. ఇది కరివేపాకు రాసుకున్నట్టే ఉంటుంది ఆయిల్ రాసుకుంటే. కానీ ఇది మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి డాండ్రఫ్కి. తర్వాత స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నా కూడా వాటన్నింటికి కూడా ఇది పనికొస్తుంది, హెయిర్ గ్రోత్కి పనికొస్తుంది. సో ఇదిని దాంతోపాటు ఇది హెయిర్ ప్యాక్, ఇది కాంబినేషన్లో ఇస్తాం మేము యాక్చువల్గా. సో ఇదేంటంటే ఈ రెండు కూడా ఇది హెయిర్ థిక్నింగ్ అవుతుంది. ఇప్పుడు స్కాల్ప్ థిన్ అయిపోతుంటుంది డాండ్రఫ్ వలన వాటి వలన. సో ఇది వన్స్ ఏ వీక్ వాడమంటాం, ఇది రెగ్యులర్గా వాడమంటాం. ప్యాక్లో ఏమి ఉన్నాయండి కాంబినేషన్? ఇందులో ఏమున్నాయి అంటే మందార ఆకు, తర్వాత ఆమ్లా చూర్ణం, త్రిఫలా, సో తర్వాత మందార పుష్పాలు, తర్వాత గోధుమ గడ్డి, వీట్ గ్రాస్, ఇవన్నీ కలిపి తయారు చేస్తుంది. ఎలా వేసుకోవాలండి ప్యాక్? ఇది ప్యాక్ ఏంటంటే ఇనుప మూకుళ్ళ ముందర రోజు, అంటే గ్రేయింగ్ ఉండి అది రివర్స్ అవ్వాలి, రెస్ట్రిక్ట్ అవ్వాలన్న వాళ్ళకి ఇనుప మూకుళ్ళ ముందర రోజే కొంచెం పెరుగు, ఆవదం ఇది కలిపేసి ఉంచేసుకొని ఆ మన్నాడు ప్యాక్ లాగా ఫేస్ ప్యాక్ ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవాలి. కానీ ఇది ఒట్టి హెయిర్కే కాదు, స్కాల్ప్ కూడా పెట్టాలి. ఓకే. అక్కడి నుంచి ఎండ్స్ వరకు పెట్టేసి ఒక 2-3 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ కూడా మనకి ముట్టుకుంటేనే తెలుస్తుంది. అండ్ తొందరగా మనకి హెయిర్ గ్రోత్ రావడం, థిక్నింగ్ అవుతుంది దీంతో. ఓకే. అండ్ సో ఈ కాంబినేషన్లో మేము వాడమంటాం దీన్ని. అండ్ అలాగే ఇదే మైగ్రేన్ కూడా వాడమంటాం. ఎందుకంటే మైగ్రేన్ యూజువల్లీ ఏంటంటే వేడి వలన వస్తుంది, ఆ తలనొప్పులు అవి. సో నేసల్ డ్రాప్స్ దాని కిట్ ఉంది యాక్చువల్గా, దాంతో పాటు హెయిర్ ఆయిల్ కూడా తీసుకోమంటాం. ఓకే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు రోజు రాసుకుంటే ఏంటంటే లోపల నుంచి దీనికి న్యూట్రిషన్ వెళ్తుంది, మన బ్రెయిన్కి, మైండ్కి కామ్ డౌన్ అవుతుంది. సో అందుకని ఇది కూడా వాడమంటాం. సో ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్, బేసిక్ ప్రిన్సిపల్ దాని మీదే పనిచేస్తుంటాం మేము. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను సోరియాసిస్ గురించి, మీకు గుర్తుంది కదా. సో అదే ప్రోడక్ట్ ఆయిల్ అది మార్చాము, అదే ప్యాకేజింగ్ అది మార్చాము, సేమ్ ఆయిల్, దీంతో పాటు ఇంకో 3-4
ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే లోపల నుంచి దాన్ని హీల్ చేయడం మొదలెడుతుంది. అంటే సోరియాసిస్ బేసికలీ కఫం, పిత్తం ఈ 2 ఎక్కువైతే యూజువల్లీ ఆ కండిషన్ అగ్రవేట్ అవుతుంది. వాళ్ళ స్కిన్ అంతా పాడవుతుంది. అది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్, అంటే అగ్రవేటెడ్ స్టేజ్లో స్కిన్ పాడవుతుంది. లోపల నుంచి ఆల్రెడీ పాడయ్యి తర్వాత బయటకు వస్తుంది. స్కిన్ చూపించడం మొదలెడుతుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా దాన్ని సరి చేయు. అవును అవును. సో లివర్ సరి చేయాలి, దాంతోపాటు అప్లికేషన్స్ అవి ఇస్తూ, సో ఇంటేక్ అండ్ అప్లికేషన్ 2 పెట్టి సోరియాసిస్కి ఇస్తున్నాం. సో బేసికలీ ఏంటంటే అంజలి, ద కాన్సెప్ట్ బిల్వం హెర్బల్స్ ఏం చేస్తున్నాము అంటే ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్, కాస్మెటిక్స్ ఇస్తే ఒక హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్తాం. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు సప్లిమెంట్స్ వాడతారు కదా, సో వాళ్ళు అంటారు మ్యామ్ మీ సప్లిమెంట్స్ ఇంత బాగున్నాయి కదా, మీరు ఎందుకు కాస్మెటిక్స్ అంటే, ఎవరైతే మెంటర్స్ గురూస్ ఉంటారు కదా వాళ్ళు అంటారు, కాస్మెటిక్స్ వాడే వాళ్ళు అంటారు మ్యామ్ అవే చేయొచ్చు కదా, ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ చేయొచ్చు కదా, సప్లిమెంట్స్ కూడా ఎందుకంటారు. సో బట్ బిల్వం ఏం నమ్ముతుంది అంటే హోలిస్టిక్ అప్రోచ్. దేనికి ఒకటి ఇన్పుట్తోనే అంత బాగుంటుందా? కాదు. ఒకటి అప్లికేషన్తోనే బాగుంటుందా? కాదు. 2 ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది.